ఒక్కసారి ఈ లొకేషన్ని చూడండి. ఈ ఘాట్ రోడ్ చాలా బాగుంది కదూ. ఘాట్ రోడ్ ఒకటే కాదు, ఇక్కడ నేచర్, ల్యాండ్స్కేప్స్ అండ్ హిస్టరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది చూడటానికి మీరు కేరళ, కర్ణాటక వెళ్లాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది కూడా అమరావతికి 60 కిలోమీటర్లే. ఈ ప్లేస్ పేరే కొండవీడు ఫోర్ట్. కొండవీడు ఫోర్ట్ని విజిట్ చేసిన వాళ్ళకు కూడా ఈ ప్లేస్కి ఇంత హిస్టరీ ఉందని తెలియదు. అండ్ నా రీసెర్చ్లో నేను తెలుసుకుంది ఏంటంటే, ఈరోజు రెడ్డీస్గా పిలువబడే కమ్యూనిటీ రూట్స్ ఇక్కడి నుంచే మొదలయ్యాయి. 14th సెంచరీలో ప్రోలయ వేమారెడ్డి కొండవీటి సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఢిల్లీ సుల్తాన్లు మన సౌత్ ఇండియాపై దాడి చేస్తున్న సమయం ఇది. వీరు సుల్తాన్లకు ఎదురు నిలబడి ఎంతో మంచి పాలన ఇచ్చారు, మన సంస్కృతిని కాపాడారు, ఎన్నో గుడులను కూడా నిర్మించారు. అలాగే వీరు తెలుగు జాతికి ఎంతో గొప్ప కవులను కూడా ఇచ్చారు. విశ్వదాభిరామ వినుర వేమ అనే పద్యాన్ని వినని తెలుగువాడు ఉండడు. ఇది రాసిన గొప్ప యోగి వేమన ఇక్కడి రాజు కుమారగిరి వేమారెడ్డి తనయుడే. కవి సార్వభౌముడిగా పిలువబడిన శ్రీనాథుడు కూడా ఈ కొండవీటి రాజ్యంలో మంత్రే. కొండవీటి రెడ్లు దాదాపు 120 ఏళ్లు పాలించారు. ఈ రెడ్డి రాజులే కొండపల్లి, బెల్లంకొండ, వినుకొండ, నాగార్జున కొండను కూడా పాలించేవారు. ఈ కోట నగరంలో ఎన్నో బురుజులు, చెరువులు, గుడులు, మండపాలు, మసీదు ఉన్నాయి. ఈ కోటని గెలవాలని ఎంతో మంది రాజులు ప్రయత్నించారు. తరువాత ఈ కోటని గజపతి రాజులు, విజయనగర రాజులు, చివరిగా బ్రిటిష్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాలంతో కలిసిపోయిన ఈ కోటని ప్రభుత్వం మళ్ళీ ఎంతో గొప్పగా మనకి పరిచయం చేస్తుంది. మన హిస్టరీని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేశామో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏం చేయగలమనేది కూడా తెలుస్తుంది. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.